హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక మేషరాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ప్రమోషన్స్ అనేవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా విదేశాలలో ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే విదేశీయాన యోగం కూడా మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక ఆదాయం గతంలో కంటే మెరుగ్గా ఉండి మీ అవసరాలు తీరిపోతాయి. ఇక ఈరోజు స్థిరాస్తులను సైతం సమకూర్చుకుంటారు. కొన్ని ముఖ్యమైన వేడుకల్లో అందరితో సఖ్యతను కలిగి ఉంటారు. బంధువులతో దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు కూడా తీరిపోతాయి. అలాగే ఈరోజు ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంత లాభాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో చాకచక్యంగా పూర్తి చేసి ఊరట చెందుతారు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే క్రీడాకారులు అంచనాలకు భిన్నంగా అవకాశాలను సాధిస్తారు. అలాగే విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులలో మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా ఈరోజు అందుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.